హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య ఏ టు జెడ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. టుడే వ్లాగ్ ఏంటంటే చిన్ను బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. సో చెప్పాలంటే నా బర్త్డే చిన్ను బర్త్డే సేమ్ మంత్, కానీ 1 డే గ్యాప్లోనే ఇద్దరు బర్త్డేస్ అనమాట. January 17 చిన్ను బర్త్డే అండ్ January 19 నా బర్త్డే అనమాట. ఇంకా 1 డే గ్యాప్. మేమైతే ప్లాన్ చేసుకున్నాము సేమ్ డే ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నా. నేను చెకప్ చేయించుకున్న డాక్టర్ అయితే చెప్పిందనమాట 1 వీక్లో ఆపరేషన్ చేసేయాలి. బేబీ అయితే వెయిట్ చాలా పెరిగింది. ఇంకా 9 బడ్డ 15 డేస్కి నాకు ఆపరేషన్ జరిగింది. అప్పటికి 4.5 పుట్టిండనమాట మా అబ్బాయి. ఇంకా ఎక్కువ వెయిట్ అంటే పుట్టకూడదంట, 5 kgs పుట్టొద్దంట అండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయంట అనేసరికి ఇంకా January 22 వరకు ఇచ్చిందనమాట డేట్. ఇంక ఈలోపు మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పింది నాకైతే. ఇంకా మా మమ్మీ వాళ్ళకి చాలా సెంటిమెంట్ అండి. మంచి రోజే నేనేమో 19th రోజు వస్తుంది మంచిగా, నేను ఆ రోజు చేయించుకోవచ్చు, ఇంకా సేమ్ డే కదా బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నా. కానీ నా ప్లాన్ రివర్స్ అయిపోయింది అనమాట. ఇంకా అయ్యగారికి చూపిస్తే ఆ రోజు అయితే చాలా పెద్ద శాంతి ఉందని చెప్పిండు. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా ముందే వచ్చేసిండు అనమాట. January 17కే నాకు ఆపరేషన్ జరిగింది. ఇంకా అలా ఇంకా హాస్పిటల్లోనే నా బర్త్డే జరిగిపోయింది అనమాట చిన్ను పుట్టినప్పుడు. 2024 స్పెషల్ ఇయర్ అని చెప్పాలండి. ఎందుకు అంటే మాకు 2024లో మా ఇంటికి ఇంకొక మెంబర్ యాడ్ అయిందనమాట. సో మా బేబీ వచ్చేసింది కదా, ఇంకా వాళ్ళ అన్నయ్య బర్త్డే కూడా సెలబ్రేట్ చేసేసింది. ఇంకా మాకు జనవరిలో మొత్తం ఫెస్టివల్స్ అండ్ బర్త్డేసే ఉన్నాయండి. ఫస్ట్ January 1 స్టార్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మా బేబీ బర్త్డే 6th, ఇంక తర్వాత ఫెస్టివల్స్, తర్వాత చిన్ను బర్త్డే, ఇంకా నా బర్త్డే. సో జనవరి మాకు స్పెషల్. ఇంకా ఫైనల్లీ చిన్ను బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి మా డాడీ మమ్మీ అనమాట. ఇంకా కేక్ తినిపిస్తున్నారు. ముందే గిఫ్ట్స్ అయితే ముందే కొనిపించుకున్నాడు అనమాట చిన్ను. ఇంకా కేక్తో పాటు గిఫ్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నారనమాట. ఇంకా మా అక్క బావ అండి కేక్ తినిపిస్తున్నారు చూడండి. ఇంకా మేమైతే ఎవరిని పిలవలేదన్నమాట. ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. ఇంకా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్, చిన్ను హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, అంతే అండి. ఇంకా ఇప్పుడు సెలబ్రేషన్స్లో మా హబ్బీ ఒక్కడు లేడనమాట. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 days ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంటి దగ్గర అయితే పనులు ఉన్నాయని చెప్పిండు. ఇంకా పనులు చూసుకొని మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ మేమే చేస్తున్నాము. ఇంకా మా హబ్బీ అయితే వీడియో కాల్ చేసి ఇంకా చూస్తున్నాడు అనమాట. మీరు కూడా మా బాబుని అయితే బ్లెస్ చేయండి ప్లీజ్. ఇంకా ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేనైతే డబల్ కా మీఠా స్వీట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా నెయ్యిలో వేయించుతున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హనీకి చిన్నుకి చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. ఇంకా మనకి ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చిరనుకోండి, సడన్గా మనం ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అంటే
అసలు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ 5 మినిట్స్లో మనం స్వీట్ తయారు చేసి మనం పెట్టేయచ్చు. సో ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు పూర్తి వీడియో కావాలి, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను నేను. ఇంకా ఊరికే చికెన్, మటన్, ఫిష్ ఇవేనా అనేసి ఇంకా నేనైతే మా మమ్మీని ఈరోజు ఎగ్ బిర్యానీ చేయమని చెప్పిన. ఇంకా చిన్ను హనీ కూడా ఓకే అన్నారనమాట. మా మమ్మీ స్పైసీగా ఎగ్ బిర్యానీ అయితే చేసేసింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, గుడ్ నైట్.